పశ్చిమ నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి తోట చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గుంటూరు జనసేన ఎంపీ అభ్యర్థి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ తో కలిసి పట్టాభిపురం, కృష్ణానగర్, రవీంద్రనగర్లలో విస్తృతంగా పర్యటించారు. 31వ డివిజన్లో ఇంటింటి ప్రచారం చేసి గాజు గ్లాసు గుర్తుకే ఓటేయాలని అభ్యర్థించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తామన్నారు తోట చంద్రశేఖర్. గుంటూరు పార్లమెంటు స్థానానికి ప్రత్యేకంగా కూడా ఒక దృష్టి ప్రజలందరూ పెట్టున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రం మొత్తం మీద బలమైనటువంటి సామాజిక వర్గాలు కానివ్వండి, బలమైనటువంటి ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి అభ్యర్థులు కానివ్వండి, వారిద్దరి మధ్యలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక సామాన్యుడిని పోటీలో పెట్టి బీసీ వర్గానికి చెందినటువంటి యాదవ్ వర్గానికి చెందినటువంటి సామాన్యుడిని వారిద్దరిపై పోటీ నిలబెట్టి ఈ రోజున గుంటూరు పార్లమెంట్ని ఒక ప్రత్యేకంగా చూపించేటువంటి పరిస్థితి మనందరం గమనిస్తా ఉన్నాం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థిగా తోట చంద్రశేఖర్ గారు ఐఏఎస్గా పనిచేస్తున్నారు. మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నారు. వారిని ఆశీర్వదించి ప్రజలందరూ కూడా వారిని ఆశీర్వదించి చట్టసభలకు పంపిస్తే ప్రజలకు ఏం కావాలో, ఎలా మేలు చేయాలో, ఎక్కడా కూడా అవినీతి లేనటువంటి పాలన అందించేందుకు చంద్రశేఖర్ గారిని ఆదర్శంగా తీసుకునే విధంగా కూడా ఈ రోజు రాష్ట్రం ముందుకు రాబోతా ఉంది. ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నాను, జనసేన పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుంది. గుంటూరు పట్టణాన్ని మేము రాబోయే 3-4 సంవత్సరాల్లో ఒక సుందర నగరంగా తీర్చిదిద్దుతాం. ప్రజలకి అనేక అభివృద్ధి కార్యక్రమాలు పేపర్ మీద కాకుండా ప్రత్యక్షంగా చేసి చూపిస్తామని మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను.